నమస్కారం. మీరు చూస్తున్నది జన్‌హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఇయాలటి ముఖ్యాంశాలు. నేను మీ బాబురావు కరి. తమ పేరేంటి? చంద్రమౌళి బండారి. బండారి గారు, మీ సొంత పేరేమున్నది? బాబ్సెట్ చాల్ సేవాజిక సేవా సంస్థ. ఆ సంస్థకు మీరు ఏమున్నారు? అధ్యక్షులము. అయితే మీ సంస్థ ద్వారా ప్రజలకు ఏ సేవలు మీరు అందిస్తారు? మేము గణపతి కూడా పెట్టుకుంటాం. దేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు పనుకోవడానికి కూడా ఇవి ఇస్తాం. మళ్ళీ బతుకమ్మ పండుగ ఇవి ఉన్నాయి, ఇవి కూడా జరుపుకుంటాం. మన ఏకాదశి పండుగ కూడా చేసుకుంటాం. ఇవన్నీ కొన్ని పండుగలు ఇక్కడ జరుపుకుంటాం. కొంతమంది మన లగ్గాలకు ప్రయోజనాలకు కూడా ఉంటే కూడా మేము బాలకిస్తాం. ఈ కొద్ది సంఘాలు ఉంటాయి, సంఘం పెద్దవలసిన ఆఫీసర్లు పెట్టుకుంటారు, అలా అన్ని రకాల పనులు చేస్తారు. అట్లా ఇట్లా జరుగుతాయా? లేదు, అవి ఇక్కడ మా దగ్గర కదా ఎలాంటి ఉండవు. ఓన్లీ మా దగ్గర నడిచేటియే ఈ పండుగలకు పబ్బాలకు నడుస్తాయి. బయట ఏమి కళ్ళు వీళ్ళు ఏమి నడవాయి. అటువంటి నడిచేటి తప్ప మంచిదా? తప్పే అది. అయితే అదే రకంగా మన బాబిసెట్ చాలలో కూడా ఆడపడుచులు, గణపతి కానీ బతుకమ్మ వాళ్ళకు మీరు బతుకమ్మ ఆడేటప్పుడు ఏ సేవలు అందజేస్తారు? వాళ్ళకు వాటరు, వాళ్ళకు స్పీకర్లు, మేము కొన్ని నాసా పాని ఇవి చేయరు. మరి ఇవన్నీ చేసేటానికి రాజకీయ నాయకులు గారు కొందరు పోయి చందా బుక్కులు పట్టుకుపోయి చందా వసూలు చేస్తారు, ఏమని చేస్తారు, అట్లా మీ సంఘం గారు జరుగుతారు? లే, వాటికి ఏం లేదు. అవి మా సొంతం ఉంటాయి. ఒక దసరా మన ఏది గణపతి ఉంటుంది చూడు, గణపతి చందాలకు వెళ్తాం సామాజిక గణపతి వారు. అయితే ఎన్ని ఏళ్ళ నుండి పెడుతుంది గణపతి? ఒక 35 ఏళ్ళ నుంచి 36 ఏళ్ళ నుంచి గణపతి పెడుతున్నాం. మీకు సపోజ్ మన బ్రహ్మచారి సమాజం యువకులు ఉంటారు, చదువుకుంటుంటారు, ఆర్థికంగా బలంగా ఉండరు, ఆ రకమైన సాయం అంటే ఎవరన్నా ఏం సాయం చేయాలి? వాళ్ళు వస్తే, వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం వాళ్ళకి సాయం చేయాలి. అంటే మీతో అయినంత మనం చెప్తారు, మాకు వేరే ఉన్న వాళ్ళ దగ్గరికి పంపించాలి, దాతల దగ్గర పంపించాలి. ఇదే రకంగా మీ కార్యకర్తలు అయితే మా దగ్గర కనీసం 35 మంది. సరే, మరి మీరు ఈ సంస్థ డెవలపింగ్ కోసం మన పద్మశాలి యువకులు మంచిగా చదువుకోవాలి, మంచిగా చేయాలనుకుంటే ఇక్కడ ఈ ప్రభుత్వం కానీ, ఇక్కడ సమాజ సేవకులు కానీ, నగర సేవకులు కానీ వాళ్ళతో ఎప్పుడైనా ఇట్లా ఏం కోరుకుంటున్నారు? పోయినా వాళ్ళ దగ్గర పోయినా 2-3 సార్లు వాళ్ళు కూడా చేసిండ్రు, కొన్ని పనులు చేసిండ్రు. సో ఇంకా ఇంకేమేమి సేవ చేస్తారు మీరు? మేము ఇంకా మా బాధ్యత చాలా ఇంకా బాగా డెవలప్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా డెవలప్ అవుతుంది. రానున్న రోజుల్లో బాగా డెవలప్ చేయాలి, దీన్ని అభివృద్ధి చేయాలి. ఇంకా మా దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయి, గటారయ్యి. ఆ గటార సమస్యలు కూడా మేము మాతో అయినా చేయిస్తాం. మాతో కాకపోతే నగర సేవల దగ్గర పోయి కొన్ని పనులు వాళ్ళతో కూడా చేయిస్తాము. కూడా నగర సేవకులతో చేయించినాం. ఇంకా కూడా చేయాలి. నీటి సమస్య పూర్తి కాలేదు. కొన్ని మా చాలు కూడా కదా సొసైటీ చేయాలని అనుకుంటున్నాం. సొసైటీ చేస్తే డెవలప్ కొద్దిగా మంచిగా ఉంటుంది ఏరియాల కంటే. ఎందుకంటే ఏదైనా ఫండ్స్ మంచిగా పక్క ఇల్లు బిల్డింగ్లు అవుతాయి. అదొక ప్లాన్ ఉంది, అది కూడా చేయాలనుకుంటున్నాం. మరి ఈ బాబుసెట్ చాలు లోపల ఉండే నివాసులతో ఇంకా మేము చర్చ అవుతుంది, సగం అయింది, ఇంకా కొద్దిగా చర్చ చేయవలసింది. లాస్ట్కు మీ ఇక్కడి ప్రజలకు, మీ సభ్యులకు అందరికీ ఏం తెలియజేస్తున్నారు? ఇప్పుడు త్వరలో గణపతి పండుగ వస్తుంది. ఆ గణపతికి అందరూ మా సభ్యులమందరం కలిసి, మా బాబ్సెట్ చాల్ తరఫున అందరం కలిసి గణపతి పెడతాం. సామాజిక పెద్దలు వాళ్ళందరి సమక్షంలో జర పెద్దగా పెట్టి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. బాబ్సెట్ చాల్ గణపతికి సభ్యులందరూ కలిసి, మెంబర్లందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై పద్మశాలి, జై మార్కండేయ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ను మొట్టమొదటిసారి చూసే వారికి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మిత్రులతో షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. మా ఛానల్ వీడియో మీరు పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై మహారాష్ట్ర.